సంక్షేమానికి పెద్దపీట వేసిన వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుందని కడప మైదుకూరు వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. రోడ్లు వేయలేదని తమ పార్టీపై నిందలు వేస్తున్న ప్రతిపక్షాలు తన నియోజకవర్గంలోకి వస్తే ఎన్ని రోడ్లు వేశామో చూపిస్తామంటున్నారు. సచివాలయాల రూపంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపిస్తుందంటున్న రఘురామిరెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆయన సీనియర్ పొలిటీషియన్, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవ చేశారు. 80 వయసులో కూడా ఇప్పటికీ ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ప్రస్తుతం ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా సాగిందంటే, ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు పార్టీ ఎమ్మెల్యేగా కాకుండా ఏం చెప్తారు? ఎలక్షన్ ఫేస్ చేస్తున్నారు. 24 8 సార్లు పొడిచారు, 4 సార్లు గెలిచాను. ఎన్నో ఎలక్షన్లు వాగ్దానాలు ఇస్తుంటాం, మేనిఫెస్టో ఇచ్చాం. కానీ అమలు చేసేటువంటి ఈవెన్ 50% కూడా చాలా ప్రభుత్వాలు నేను చూసినా. చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారం కారణం దాంట్లో 50% కూడా అమలు చేయనటువంటి చాలా కార్యక్రమాలు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే ఆయన ఎక్కువ వచ్చేసి వెల్ఫేర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. డెవలప్మెంట్ కంటే కూడా ఎక్కువ వెల్ఫేర్ యాక్టివిటీస్, అది ఒక రకంగా ఫిక్స్ అయిందని చెప్పాలి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చేస్తే కదా ఒక ప్రాంతానికి ఒక దిగిదో. అదే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయి, గొప్పగా జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలకు తాయిలాలు ఇచ్చింది తప్ప ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి లేకపోతే రేపటి తరాలకు ఏ విధంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి అన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది గ్రామాలు అభివృద్ధి చెందాలా, పల్లెలు అభివృద్ధి చెందాలా, ప్రజలు ఆర్థిక స్థోమత పెరగాలి, అది అభివృద్ధి అంటే నా ప్రకారం. ఈరోజు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి గ్రామ సచివాలయాలు, వార్డులు ఉన్నాయి. మన దగ్గర సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది. అదే ఇంతవరకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కావాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? తాలూకా ఆఫీస్కి రావాలా. ఇక్కడ ఎంతో ఖర్చు అయ్యేది, ఎన్నో రకాల ఇబ్బందులు పడేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఈరోజు ఆ యొక్క వార్డు గ్రామ సచివాలయాల్లోనే ఇవన్నీ కూడా పూర్తి జరుగుతాయి. మనం రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మండలాల్లో వైసీపీ రోజు రోజుకు వీక్ అయిపోతుంది. వైసీపీ నుంచి ఎక్కువ మంది టీడీపీలోకి నాయకులు వలస వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద కోపమా, మీ మీద కోపమా? పొరపాటు కూడా జరగడం లేదు. కేవలం ఇంత మునుపు ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళు అవసరానికి మా దగ్గరికి వచ్చింటారు. అంతవరకు మాకు ఎవరు చేయలేదు, వచ్చిన వాళ్ళు ఎవరు. అటువంటి వాళ్ళు మాతో పనులు చేసుకొని మళ్ళీ అది కొంతమంది పోయి ఉండొచ్చు. తర్వాత మోర్ దెన్ 50% ఎవరైతే తెలుగుదేశం కండువాగప్పుడు ఇచ్చేస్తాం మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఏదో ప్రలోభాలు పెట్టారు, మేము పోయినాము, కండువా కప్పుకున్నాము. మేము చస్తే వేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డికే. ఏ పరిస్థితుల్లో మేము తెలుగుదేశం వేయము. మాకు అన్ని రకాల ఈ 5 సంవత్సరాల్లో లబ్ధి చేకూరింది మా కుటుంబాలకు. మేము ఖచ్చితంగా చేస్తాం. ఏదో బలవంతంగానో వేరే ఏదైనా ప్రలోభాలకు పోయినా కానీ మేమైతే ఓటు వేసేది వైఎస్ఆర్సీపీకే. ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు, చేస్తున్నారు. మీరు 80 ఏళ్ళ వయసులో ఉన్నారు. 8 సార్లు పోటీ చేశామని మీరే చెప్పారు. 4 సార్లు గెలిచాను, 4 సార్లు ఓడిపోయానని. అయితే ఈ 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ రానన్ని ఆరోపణలు ఈ 5 ఏళ్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి ప్రతి దాంట్లో కూడా దోచుకున్నారు అనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద ఏమంటారు? ఒకటి, అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన చేశాను. ఎక్కడే కానీ అవుతుంది, ఇసుక క్వారీలో కానీ, గ్రావెల్ క్వారీలో కానీ, ఎక్కడే కానీ పొరపాటును కూడా అవినీతి అనేది జరగలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంత మునుపు ప్రభుత్వంలో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఇసుక అమ్ముకొని బెంగళూరుకు అక్కడికి తరలించి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినా కదా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. క్లియర్ కట్గా ఓపెన్ అండ్ గ్లోబల్ టెండర్స్ ఇచ్చారు. శాండ్కు ఎదురుకి శాండ్ అవసరమే, ప్రైవేట్ వాళ్ళకి అవసరమే, ప్రభుత్వ వర్క్స్ కూడా అవసరమే. అయితే ప్రభుత్వం ఇచ్చే వర్క్స్లో కూడా సీనియర్ ఛార్జెస్ పట్టుకుంటున్నారు, గవర్నమెంట్కి పే చేస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకునే దానికని, రోడ్డు ఎదుర్కోవడానికని ఖచ్చితంగా ఒక రేట్ ఫిక్స్, ఆ రేట్ ప్రకారం అమ్ముతున్నారు. దానికి కూడా గ్లోబల్ టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదే రకంగా గ్రావెల్ క్వారీస్ కానివ్వండి, అన్ని మినరల్స్ కూడా టెండర్స్ ఇచ్చారు. ఇంతకుముందు కేవలం కొన్ని మినరల్స్ మాత్రమే ఇది ఉండేది, ఇది గ్రానైట్ అని, వెరైటీస్ అని, అటువంటి దాంట్లో. ఈరోజు అన్ని ఒక మినరల్స్ కూడా
ఓపెన్ టెండర్స్ పిలిచారు. ఇసుక ఉంది, పబ్లిక్గా టెండర్స్ పిలిచారు. ఎవరు కావాలో వాళ్ళ దగ్గర తీసుకొని డబ్బులు కడితే నిమిషాల మీద తీస్తాను. అంతకు తప్పక ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడే కానీ తీసుకెళ్లేదానికి లేదు. ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీకి మద్దతు ఇస్తే మీకు అది ఇబ్బందికర వాతావరణం ఉండదా? ఇక్కడ మీ ఓటు బ్యాంకు కొంత గండిపడదా? అది 2014లో చూసే కదా. 2014లో ఆయన పబ్లిక్ అది ఇప్పుడుగా ఇప్పుడు 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆయన రాజకీయాలు లేడు. 2014 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ ఎలక్షన్ 14 ఎలక్షన్ అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు. అటువంటి టైంలోనే ఆయన 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆయన కూడా పెద్ద తిరిగి చేసేంత హెల్తీగా ఉండడం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నాకంటే ఇంకా చిన్నోడైనా కానీ కూడా దాదాపు 4-5 సంవత్సరాలు చిన్న ఉంటాడు. అయినా కానీ ఎందుకంటే గ్యాప్ వచ్చింది, 10 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత పాలిటిక్స్లో కొద్ది కష్టం. అది ఆయన అభిప్రాయం. తెలుగుదేశం నేను మద్దతు ఇస్తున్నాను, నేనైతే తిరగను చేయను అంటున్నాను. నాకు మద్దతు మాత్రం తెలుగుదేశం పార్టీకి సుధాకర్ యాదవ్. మరి సుధాకర్ యాదవ్ తెలియాలా, లేకపోతే డి రవీంద్ర వాళ్ళిద్దరు సన్నిహిత సంబంధాలు ఏ రకంగా ఉండేవో, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏ రకంగా ఉందో, వాళ్ళ కలయికి ఏ రకంగా ఉందో. 14లో చేసినావు, 19లో విడిపోయినావు, సుధాకర్ పనికి మాట్లాడినావు, తిట్టావు, చంద్రబాబు తిట్టావు. మరి ఈరోజు మళ్ళీ చంద్రబాబుకి మంచివాడని ఇస్తాడు అంటే కదా, దాని లోగుట్టు ఆ పరమాత్మకే తెలియాలి. మాట్లాడుతున్నా మొత్తం మీద అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో అందించినటువంటి ఈ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవబోతుందని, అసలు ఇక్కడ టీడీపీకి స్థానికంగా పనిచేసే క్యాడర్ కానీ లీడర్లు కానీ బేసే లేదంటూ మనతో పాటు మైదుకూరు వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, మైదుకూరు.